అందరికి హాయ్ అండి. ఈరోజు మళ్ళీ మంచి రెసిపీతో వచ్చాను నేను. ఇదిగో ఇంకా బీరకాయ బంగాళదుంపలు అండి, ఆలుగడ్డ ముక్కలు ఇలా కోసాను. బీరకాయ బంగాళదుంప ఫ్రై చేస్తాను. రెండిట్లకి కాంబినేషన్ బాగుంటుందండి. ఒకసారి రండి, చేస్తాను రండి. ఇంకా బీరకాయ ఆలుగడ్డ ఫ్రై అండి. ఇంకా ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే కళాయి పెట్టాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసాను. ఫ్రై అంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటానండి, అందులో యాడ్ చేస్తాను కొద్దిగా. ఫ్రై అంటే ఫ్రై లాగా కాదు, ఇగురులాగా కొద్ది. ఇంకా ఉల్లిపాయలు కరివేపాకు అండి. కరివేపాకు ఉల్లిపాయలు కొంచెం శనగపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర. ఇంకా ఉల్లిపాయలు ఇంక ఇలా ఎర్రగా వేగాలి. ఇంక ఎర్రగా వేగిపోయే ఉల్లిగడ్డలు, ఇగో ఈ బీరకాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు. ఇంకా నాకు వచ్చింది, ఇంకా అలా చేస్తుంది. ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను పసుపు వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పసుపు వేసుకుంటున్నాండి. పసుపు వేసి ఇలా కలుపుకుంటున్నాను. ఇంకా మూత పెట్టుకుంటున్నాం. కాసేపు మూత పెట్టుకుంటాం. ఇప్పుడైతే మూత తీసాను. ఈ బీరకాయలోటే ఇంకా వాటర్ వచ్చేస్తుందండి. వాటర్ అయ్యే అవసరం లేదు. పసుపు వేసాను కదా, ఇప్పుడు కొంచెము ఇంకా గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా అంటే ఇక చికెన్ మసాలానండి. నేను ఒక 2 డబ్బాలు తెచ్చి ఇంకా కలిపి పెట్టుకుంటున్నాను. ధనియాలు, జీలకర్ర, తర్వాత ఆవాలు అన్ని ఇంకా ఇందులో కలిపి పెట్టుకుంటున్నాను. ఇంకా ఇలా పెట్టుకుంటున్నాను. ఇంకా తర్వాత
కొంచెం కారం, కొంచెం కారం వేసాను, రుచి తగినంత కారం. ఇంకా చారు కానీ ఏమైనా ఉన్నాయి ఇంకా మేము నంచుకుంటామండి, పక్కన పెట్టుకొని తింటాం. తర్వాత రుచి తగినంత సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఇంకా ఉప్పు అయిపోతే కష్టం మళ్ళీ. మళ్ళీ కాసేపు మూత పెట్టుకుంటుంది అండి. దోశకి పప్పు నానేసాను, మినపప్పు ఇంకా బియ్యము, తర్వాత ఇగో శనగపప్పు వేసుకోండి ఎప్పుడైనా. ఇగో శనగపప్పు కూడా వేసాను కొంచెం, తర్వాత మెంతులు కూడా వేసానండి బియ్యంలో. ఇంకా దోశలకి ఇలా వేసుకొని నానబెట్టుకోండి. ఇంకా మెంతిపొడి అండి, చిటికెడు మెంతిపొడి వేసాను. మళ్ళీ ఒకసారి అలా కలుపుకొని ఇంకా బంగాళదుంప ఇంకా బీరకాయ అండి. ఒకసారి చూడండి, మీరు కూడా ట్రై చేయండి అలాగా. కొద్దిగా అయితే వాటర్ అయితే యాడ్ చేశాను లైట్గా, కొంచెం దగ్గరికి అయినాక దించేస్తాను. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి. ఇప్పుడైతే మూత తీసాను, అయిపోయిందండి. ఇంకా బీరకాయ ఆలుగడ్డ ఇంతేను. ఫ్రై అంటే ఫ్రైలా కాదు, కర్రీలాగేని మనం చేసుకుంటే బాగుంటుంది. ఇంకా స్టవ్ ఇంకా ఆఫ్ చేసేస్తాం. ఇంకా బీరకాయ ఆలుగడ్డ కర్రీ అయిపోయిందండి. ఒక లైక్ చేయండి, షేర్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, తప్పకుండా మర్చిపోవద్దండి. ఇంకా కొత్త వీడియోతో మళ్ళీ వస్తానండి. బాయ్ అండి. ఇదైతే చివరి వరకు చూడండి, ఇంకా ఎలాగుంటుందో మీరు కూడా ఇంట్లో ఎలా ట్రై చేయండి. బీరకాయను ఆలుగడ్డ ఫ్రై మేమైతే ఇలా చేసుకుంటామండి. ఇంకా కర్రీ. బాయ్ అండి. కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.